స్నేహం ఎలా ఉండాలి? భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, 20 ఏళ్లప్పుడు చేసిన స్నేహాలు 60 ఏళ్ల వరకు నిలబడితేనే అది స్నేహం అండి. అదే నిజమైన స్నేహం. 20 ఏళ్ల స్నేహం 60 ఏళ్లకు మిగలడం అంటే ఎక్కడికో పోవక్కర్లేదండి. మహాకవి భర్తృహరి తెలుగులో ఏనుగు లక్ష్మణుడికి వంటింట్లో ఉదాహరణ చెప్పాడు. క్షీరము మున్ను నీటి కొసకిన్ స్వగుణంబులు తన్నుజేరుటన్. పాలు మరిగిస్తూ ఉంటే ఏం జరుగుతుందో చూడమన్నాడు. గ్యాస్ పొయ్యి మీద పాలు పెట్టాం, అవి మరుగుతున్నాయి కదా, దాంట్లో నీళ్లు కలుపుతాం కదండి. నీరు ఇలా కలవగానే పాలు అనుకున్నాయట. నీళ్లు వచ్చి నాలో కలిసిన వాళ్ళకి నేనేం చేయకపోతే అలాగా, ఎంతో దూరంలో ఉండే నీళ్లు, ఎక్కడో గోదావరి నీళ్లు వచ్చి నాలో కలిసే. పనిగట్టుకుని గిన్నెలో ఉన్నాను నేను, అదేమో గోదావరి నది, ఈ నీళ్లు నాలో కలిసే. నేను దీనికి ఏదైనా చేయాలని పాలు తన గుణాలను నీటికి ఇచ్చిందట. నీరు కూడా తెల్లగా మారాయి, నీరు కూడా స్వచ్ఛంగా మారాయి, నీరు కూడా ఆర్ద్రంగా మారింది. నీటికి కూడా పాల రుచి వచ్చేసింది. లేదా పాలల్లో కలిసిన నీళ్ళని మనం పాలనే అంటున్నామండి, నీళ్లు అని అనడం లేదండి. పాలు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాయి అంటే తనలో కలిసిన నీటికి పాలగుణాన్ని ఇచ్చేసాయి. నువ్వు పలచగా ఉంటావు, అయినా సరే నాలో కలిసావు, నేను నిన్ను కలిపేసుకుంటున్నా హాయిగా ఆనందంగా దా అని వాటిని కూడా పాలన చేసే. స్నేహం అంటే అలా ఉండాలి. నిజంగా మనం స్నేహం చేస్తే అతని కోసం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అతను చెడిపోతున్నాడు అంటే కాపాడాలి ఖచ్చితంగా. పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం చ గోహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం నచ జహాతి గాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః అంటారు. నిజమైన స్నేహం అంటే ఎలా ఉండాలి అంటే కాలేజీ విద్యార్థుల కోసం చెబుతున్నారు. మన స్నేహితుడు తప్పుదారి బట్టి గంజాయికి అలవాటు పడ్డాడు అంటే వెంటనే ఈ స్నేహితుడు కుళ్ళిపోవాలి. ఈ రోజుల్లో అందరూ మామూలేరా అనకూడదండి, అది కాదు స్నేహితుడి లక్షణం. వెంటనే వాడిని దాని నుంచి వేరు చేయాలి. ఎటువంటి కుటుంబంలో పుట్టావు, మీ అమ్మ నాన్న ఎందుకు ఇక్కడ చేర్పించారు, ఏమిటి ఈ పని ఏమిట్రా, డబ్బులు కావాలంటే వేరే ఏదో చూసుకోవాలి కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తావా, అలవాటు పడతావా అని తల్లిదండ్రులు చెప్పినా వినవాడు సాటి స్నేహితులు చెబితే వింటాడని యువతరంలో గొప్ప లక్షణం ఇది. ఆ వయస్సు వాడు చెబితే వింటాడు. తల్లిదండ్రులు చెబితే పెద్దాళ్ళకేం పని లేదా అంటూ ఉంటాడు. ఇక్కడ వీడికి ఒక్కడికే పని ఉన్నట్టు. వాడి వయస్సు వాడు చెప్పాడు అనుకో, ఏంటి వీడు ఇలా అయిపోయాడు, ఈ మధ్య ప్రవచనాలు అవి ఉంటున్నట్టు అనేదో అంటాడు. వాడు ఉంటున్నారుగా మరి. ఇదివరకు అయితే ఆధ్యాత్మిక ప్రవచనాలు 60 ఏళ్ళు దాటితే కానీ రారనేవారు. ఇవాళ కానీ మా తరం ఆధ్యాత్మిక ప్రవక్తలకి పట్టిన అదృష్టం ఏంటంటే మా సభల్లో ఖచ్చితంగా చాలామంది యువతరం ఉంటున్నారు, చాలామంది ఉంటారు. మేము చాలా సంతోషిస్తున్నాం. పాలు ఏం చేసే, తన లక్షణాన్ని స్నేహం నీటికి ఇచ్చేసే మంచి స్నేహం. ఆ పైన వెంటనే నీరు అనుకుందుట, నేను ఉట్టి నీళ్లు పలచగా ఉంటాను, నాకేమైనా ఏముంది, పాలేమో తన గుణాలన్నీ నాకు ఇచ్చింది. వెంటనే నీరు అనుకుందుట. క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు. పాలు కాగుతూ ఉంటే ఆ పాలు పొంగి పొంగి ముందు ఇలా పడుతూ ఉంటాయి కానీ ఆ క్షీరం వేడెక్కిపోతుంది కదా, వేడెక్కిపోతుంటే నీళ్లు అనుకున్నాయట, పాలు ఉడికిపోతున్నాయి. అయ్యో నాకింత ఆశ్చర్యం ఇచ్చాయి, నన్ను కూడా తెల్లగా చేసేసి, నన్ను కూడా ఆర్ద్రంగా చేసి, నన్ను కూడా మధురంగా చేసి, నా మిత్రుడు ఉడికిపోతున్నాడు, వీడు ఎవడో కాల్చేస్తున్నాడు నా మిత్రుణ్ణి అని పాపం నీటికి బాధ కలిగి చిచ్చురికెన్ వెతచే జలంబు. నా మిత్రుడు ఉడికిపోతుంటే నేనెలా ఉంటాను అని పొయ్యిలో పడిందట నీరు. పాలు పొంగినప్పుడు ముందుగా పడేది నీరే, పాలు కాదు. సరిగ్గా గమనిస్తే తెలుస్తుంది. పాలు పొంగినప్పుడు ముందుగా నిప్పులో పడేది పాలు కాదండి, నీళ్లు. పాలల్లో ఉండే నీటి శాతం ముందు పడుతుంది, తర్వాత పాలు పడతాయి. దాన్ని గమనించాడు కవి. అంటే అది కవయ క్రాంత దర్శన, సూక్ష్మ దర్శనం అంటే ఇది. వంటింట్లో ఉండే ఆడాళ్ళకు కూడా తెలియదు. పాలు పొంగవు, నీళ్ళే పొంగుతాయమ్మా. పొంగే లక్షణం పాలకి లేదు, నీటికి ఉంది. నీటి ఆవిరి, పాలు ఆవిరి అవ్వవు, నీరు ఆవిరి అవుతుంది. అసలు నీళ్లు కలపకపోతే పాలు కాచడం కూడా సాధ్యం కాదు, కష్టం అది. నీటి ఆవిరి, నీరు ఆవిరి అవుతుంది, పాలు ఆవిరి అవ్వవు. ఆ నీరు ముందు నీరు ఎందుకు పడిందిట, పాలు నాకు ఇన్ని గుణాలు ఇచ్చాయి, పాలు ఉడికిపోతున్నాయి, వీడు ఎవడో కాల్చేస్తున్నాడు పాలని, నేను చూస్తూ ఊరుకుంటే ఎలాగా, నేను చచ్చిపోతాను, నేను ఉండను, నా మిత్రుడికి అపకారం జరుగుతుంది అని నీరు పడింది. వెంటనే దుర్వార సుహృద్వ్యపత్తిగని వన్నిజరంజన దుగ్ధము. ఆ నీటి వెనకాలే పాల పొంగు కూడా వచ్చి నీటిలో పడింది. ఎందుకంటే నా మిత్రుడు చనిపోతుంటే నేను ఎలా బతుకుంటాను, సహగమనం అని పాలు కూడా కలిసేయండి. మళ్ళీ అప్పుడు చూడండి, పాలు ఇలా పడిపోతుంటే మనం ఏం చేస్తాం, పాలు పొంగిపోతున్నాయి, ఏం చేస్తాం అంటాడు మగాడు. వెంటనే ఏమిటో చూడలేదు. అప్పటికి ఈవిడ ఎలా ఉంటుంది, జుట్టింత విరబోసుకుని అందులో దంతబుద్ధి నోటి ఇలా గుచ్చుకుని ఉంటుంది ఆవిడ. అందుకని ఆ పాలు పొంగిపోతున్నాయి కానీ ఏమిటో చూడలేదు, మీరైనా చూడొద్దా అని కొన్ని నీళ్లు తీసి జరుగుతుంది. వెంటనే నీరముగు ఉడిశాంతమగు. ఆ నీళ్లు చల్లగానే పాలు అనుకున్నాడు, నా మిత్రుడు నీళ్లు మళ్ళీ లోపలికి వచ్చేసాడు, బయటికి వెళ్ళిపోయి అనుకున్నాడు, లోపలికి వచ్చాడు, అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఉన్నాడు. ఇదండి స్నేహం. క్షీర నీరన్యాయం అంటే ఇలా ఉండాలి ఖచ్చితంగా.
పాలు పొంగడం అనే ఉదాహరణతో, పాలు కాచడం అనే ఉదాహరణతో పద్యం చెప్పి స్నేహం అంటే ఎంతో చెప్పిన ఏనుగు లక్ష్మణ కవిని భర్తృహరిని ఎంత పొగడాలి, ఎంత కీర్తించాలి, ఎన్ని జన్మలెత్తి వాడు రుణం తీర్చుకుంటామమ్మా, సాహిత్యం ఎంత గొప్పది.